అయితే న్యూట్రల్గా ఉండేవాళ్ళేమో పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అని దాన్ని పిలుస్తారు. ఇక రెండో భాగం ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పాకిస్తాన్ పిలుస్తుంది. మనమేమో అది మన అంతర్భాగం అని చెప్తాము. దీన్ని బయట ఉండేవాళ్ళు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఇండియన్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అని పిలుస్తారు. ఇది రెండో భాగం. మూడవది చైనా అధీనంలో కూడా కాశ్మీర్ ఉంది. ఇదేంటంటే చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది సిఓకే అని పిలుస్తారు. సో మనకి ఇండియా అధీనంలో ఉండే జమ్మూ కాశ్మీర్ వచ్చి 1,06,566 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంది. అట్లాగే పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వచ్చి 72,935 చదరపు కిలోమీటర్లు వైశాల్యం ఉంది. ఇక చైనా దగ్గర సక్స్గామ్ వ్యాలీ అంటారు. ఈ సక్స్గామ్ వ్యాలీని పాకిస్తానే 1963లో చైనాకి ఇచ్చేసింది. అది ప్లస్ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ రెండు కలిపి చైనా దగ్గర దాదాపు 42,735 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉండే కాశ్మీర్ భూభాగం చైనా అధీనంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ పిఓకేలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో గత 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు జాక్ అంటారు, జేఏఏసి అంటే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనే ఒక ఫామ్ అయ్యారు. అంటే వివిధ సంఘాలు దీంట్లో కలిశారనమాట. పౌర సంఘాలు ఉన్నాయి, తర్వాత ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, యాక్టివిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి ఈ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల నుంచి షాపులు బంద్ చేశారు, రోడ్లు ట్రాఫిక్ ఆపేశారు. మొత్తం జనజీవనాన్ని దిగ్బంధనం చేసి సమ్మెకు పిలిపించి ఆందోళన పెద్ద ఎత్తున వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. దీని మీద పాకిస్తాన్ ఉక్కుపాదం మోపింది, పెద్ద ఎత్తున ప్రజల మీద విరుచుకుపడింది. ఇటు లాఠీ చార్జీలు కావచ్చు, తర్వాత గ్యాస్ వదలడం కావచ్చు, ఇవన్నీ చేసి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఈ 3 రోజుల్లో 12 మంది పౌరులు చనిపోయారు. అట్లాగే పోలీసులు కూడా 3 చనిపోయారు. దాదాపు 200-300 మంది గాయపడ్డారు. పోలీసుల్లో కూడా ఒక 9 మంది సీరియస్గా గాయపడ్డారు. సో పోలీసుల్ని కూడా కొన్ని చోట్ల ఈ సంఘాల వాళ్ళు ప్రజలు పట్టుకొని వాళ్ళని మోకాల మీద కూర్చోబెట్టిన వీడియోలు కూడా బయటకు వచ్చాయన్నమాట. అంటే ఇది వైలెంట్గా మారింది. ఎందుకు ఈ ప్రాంతంలో అల్లర్లంటే ముందు నుంచి కూడా ఈ ప్రాంతం అనేది మెల్లమెల్లగా అటానమస్ అయింది. యాక్చువల్గా ఈ ప్రాంతాన్ని సెమీ అటానమస్ అంటారు. సెమీ అటానమస్ దీనికి ఒక ప్రధానమంత్రి కూడా ఉంటారు, అన్వర్ ఉల్ హక్ అని ఆయన ప్రధానమంత్రి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న డ్యాములు ముందుగా వాటర్ సమస్య ఉంది. వాళ్ళకి తాగునీరు కానీ సాగునీరు కానీ తగినంతగా లేదు. వ్యవసాయం చాలా ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే మంగళ డ్యామ్ కానీ లేకపోతే నీలం జలం అని అంటారు. ఈ 2 డ్యాములు ఇక్కడ ముఖ్యంగా మంగళ డ్యాంలో హైడ్రో పవర్ ఇదంతా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. దీన్నంతా వీళ్ళకి చెందకుండా దీన్ని పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉంది, ఆ పంజాబ్ ప్రావిన్స్కి ఇది తరలిస్తున్నారు. దానివల్ల ప్రాబ్లం. అట్లాగే నిరుద్యోగం దాదాపు 25% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది ఈ ప్రాంతంలో, పిఓకేలో. అది మేజర్ ప్రాబ్లం. అట్లాగే వీళ్ళకి ఈ మధ్య రీసెంట్గా ఏం జరిగిందంటే మామూలుగా అక్కడ కాశ్మీరీ కాందిసికులు అంటారు, రెఫ్యూజీస్కి అక్కడ పాకిస్తాన్ అసెంబ్లీలో ఒక 12 సీట్లు రిజర్వ్డ్ ఉంటాయి. దాన్ని తొలగించేశారు వాళ్ళు. దాని మీద కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ప్రజలు. అట్లాగే ఎకనామిక్ డిమాండ్స్, అంటే సబ్సిడీలు ఇవ్వట్లేదు పంటలకి, ఎలక్ట్రిసిటీకి. ముఖ్యంగా అక్కడ గోధుమ ఎక్కువ పండుతుంది, దానికేం ఇవ్వట్లేదు. రేట్లు అన్నీ కూడా ఎసెన్షియల్ గూడ్స్ అంతా కూడా విపరీతమైన ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్ దాదాపు 30-40% ద్రవ్యోల్బణం ఉంది అక్కడ. సో వాటరు, పవరు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడము, ఇవి ద్రవ్యోల్బణం పెరగడం, నిరుద్యోగం, ఇవి ప్రధాన సమస్యలు. ఇవి కాకుండా ఏంటంటే వాళ్ళకి గవర్నెన్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం నేపాల్, బంగ్లాదేశ్లో చూసినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళే మొత్తం సంపదనంతా దోచుకోవడం, లగ్జరీగా బతకడం, ఇవన్నీ చూసాం. దానికి వ్యతిరేకత అక్కడ 2 దేశాల్లో మనం వచ్చింది చూసాం. ఇక్కడ కూడా అదే సమస్య. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ లీడర్స్ పిల్లలకి కానీ వాళ్ళకంతా కూడా కన్సెషన్లు ఇవ్వడం, అన్నిట్లో కూడా ఫ్రీగా ఇవ్వడం, వాళ్ళకి రేషన్లు
వాళ్ళ రేషన్ ఏమి లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని వస్తువులైనా తీసుకోగలగడం, అలాగా వీఐపీలకు అందరికీ మంచి లైఫ్ స్టైలు, ఇవన్నీ ఒక అంతరం అనేది చాలా ఎక్కువగా ఉంది.